హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన పప్పుచారు. ఈ పప్పుచారు నేను ఆంధ్ర స్టైల్లో చేసి చూపిస్తున్నానండి. మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే రెసిపీ అనమాట. తెలంగాణ స్టైల్ పప్పుచారు మరొకసారి చూపిస్తాను. ఏదైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ పప్పుచారుకి కాంబినేషన్గా కొత్త ఆవకాయ, నెయ్యి అన్నం, మినప వడియాలు, బూడిద గుమ్మడికాయ వడియాలు, పిండి వడియాలు, అప్పడాలు ఏవైనా సూపర్గా ఉంటాయండి. వీటితో పాటుగా క్రిస్పీ ఆలూ ఫ్రై కానీ ఏదైనా వెజిటబుల్ ఫ్రై సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇవేమీ లేకుండా కూడా పప్పుచారు ఇలా ప్రిపేర్ చేస్తారంటే మీరు గ్లాసులు కొద్ది లాగించేస్తారు. ఓన్లీ ఈ పప్పుచారుతోనే అన్నం అంతా తినేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ పప్పుచారుని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎప్పుడు చేసిన పర్ఫెక్ట్ టేస్ట్ని అయితే ఆస్వాదిస్తారు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇది యాక్చువల్గా బ్యాచిలర్ రెసిపీ అండి. ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు చేయండి, పర్ఫెక్ట్గా మీకు వచ్చేస్తుంది. ఎవరు చేసినా వస్తుంది అనమాట. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పుడు కందిపప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 100 గ్రాములు వేసానండి. అందులో నీళ్లు పోసేసి 2-3 సార్లు బాగా కడుక్కోవాలన్నమాట. బాగా కడిగిన తర్వాత ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 4 వంతులు నీళ్ళు తీసుకోవాలి. అంటే 100 గ్రాములకి 400 ml వరకు నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పప్పుని అరగంట వరకు నానబెట్టుకోవాలి. నానబెడితే పప్పు తొందరగా ఉడుకుతుంది అనమాట. ఒక్కొక్కసారి సూపర్ మార్కెట్లో తెచ్చుకున్న పప్పు ఉడకదండి. మీకు అలా అనిపిస్తే అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పప్పు అయితే బాగానే ఉడుకుతుంది. అరగంట అయిన తర్వాత మూత పెట్టేసి 5 విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేయాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూసి చూడండి పప్పు ఎంత బాగా ఉడికిందో. చాలా బాగా ఉడుకుతుందనమాట. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని మనం పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న 4 పెద్ద టమాటాలు, అలాగే 10 వరకు పచ్చిమిరపకాయలు, పొడిగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, నిమ్మకాయ సైజంతో చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ముందుగా మనం టమాటాలు వేసుకోవాలి. టమాటాలు పండినవి తీసుకుంటే పప్పుచారులో చాలా టేస్టీగా ఉంటుంది. మనం తీసుకున్న పప్పు క్వాంటిటీకి 4 పెద్ద టమాటాలు అయితే సరిపోతాయి. ఇలా గట్టిగా పిండి వేస్తే తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు. పప్పుచారులో పచ్చిమిరపకాయల రుచి అనేది చాలా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా వేసుకోండి. కారం తినేవాళ్ళైతే ఇంకో 2-3 కూడా వేసుకోవచ్చు. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు సగం వేసుకొని సగం పోపు కోసం పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఇంకా ఎక్కువ వేయొద్దండి, కలర్ మారిపోతుంది. 2 టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోండి, లేదా ఉప్పు మీ రుచిని బట్టి వేసుకోండి. అలాగే మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండులో నుండి జ్యూస్ తీసుకోవాలన్నమాట. దాదాపు ఇక్కడ 1/2 లీటర్ వరకు నీళ్ళల్లో వేసి చింతపండు నానబెట్టానండి. ఈ నానబెట్టిన చింతపండులో నుండి గుజ్జు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా మీ రుచిని బట్టి వేసుకోవాలి. ఇలా తీసిన చింతపండు గుజ్జుని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి. సగం వేసిన తర్వాత టేస్ట్ చూసి అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం అందులో 1 లీటర్ నుండి 1.5 లీటర్ వరకు నీళ్లు పోసుకోవచ్చు. ఎందుకంటే పప్పుచారు పల్చగా ఉంటే బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను 1 లీటర్ వరకు నీళ్లు పోసాను. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాలు మరిగించుకోవాలి. అంటే మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ ఉడకాలన్నమాట. టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ ఉడికేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు అందులో కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. కరివేపాకు కాడలతో సహా వేస్తే బాగుంటుందండి. ఇక్కడ నాకు దొరకలేదనమాట, అందుకని నేను వేయలేదు. ఇలా మనం బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపు కోసం 2 టీ స్పూన్ల వరకు నూనె వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలన్నమాట. దంచి వేస్తే బాగుంటుంది పోపులో. ఇంకా ఎక్కువ వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. అలాగే 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర తక్కువ ఉందండి, అందుకని కరివేపాకు కొంచెమే వేసాను అనమాట. అలాగే కట్ చేసుకొని ఇందాక అట్టే పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు కూడా వేయాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాదాపు 2-3 నిమిషాలు బాగా వేయించుకుంటే ఉల్లిపాయలు కలర్ మారుతాయి అనమాట. ఇప్పుడు అందులో చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసేసి ఈ పోపుని చక్కగా వేయించుకోవాలి. అంటే ఉల్లిపాయలు కలర్ మారాలన్నమాట. మరీ రెడ్గా అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం క్రిస్పీగా కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పుచారు వేసేయాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా సుయ్యమని సౌండ్ వస్తుందన్నమాట. అలా వస్తేనే మీరు పోపు కరెక్ట్గా పెట్టినట్టు అర్థం అనమాట. ఇలా పోపు పెట్టేటప్పుడు మాత్రం ఇల్లంతా గుమగుమలు ఆడిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఏ రెసిపీలోకైనా సూపర్ సైడ్ డిష్, చాలా బాగుంటుంది. ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే 1 టీ స్పూన్ వరకు పంచదార. అంటే పంచదార వేస్తే ఇంకా బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఆఖరిగా కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంత రుచిగా ఉండే ఆంధ్ర స్టైల్ పప్పుచారు మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.